2 వారాల క్రితం పాకిస్తాన్ చేసిన పహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశం రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఇండియన్స్‌తో పాటు యావత్ ప్రపంచం ఎదురు చూసింది. దానికి సమాధానమే ఈ ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంపులపై మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందేంటంటే, ఒకవేళ పాకిస్తాన్ గనక సైలెంట్‌గా ఊరుకుంటే పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తుందని వాళ్ళ దేశం పైన ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. అలా కాదని పాకిస్తాన్ రివర్స్ మనపైన అటాక్ చేస్తే వాళ్ళు ఈ టెర్రరిస్ట్‌ని సపోర్ట్ చేస్తున్నారని ఇంకో నెపం వాళ్ళపైన వస్తుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తిరిగి ఇండియా పైన ఎన్నో సార్లు అటాక్ చేసింది. మొన్న పూంచ్‌లో అంటే జమ్మూ కాశ్మీర్‌లోని ఒక డిస్ట్రిక్ట్‌లో అటాక్ చేసి అక్కడ 10 మంది సివిలియన్స్‌ని చంపేసింది. అంతేకాకుండా ఒకేసారి 400 చైనీస్ డ్రోన్స్‌ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ పైకి పంపింది. వీటన్నిటిని అడ్డుకుంది మన ఇండియన్ ఆర్మీ. అందులో ఎన్నో అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే SU-400 ఇంకా ఆకాశ్ మిసైల్ సిస్టమ్స్ ఇలా ఎన్నో అడ్వాన్స్ టూల్స్ ఉపయోగించారు మన ఇండియన్ ఆర్మీ. అసలు ఈ SU-400 ఏంటో ఒకసారి చూద్దాం. ఈ SU-400 అంటే దీనికి సుదర్శన చక్ర అని ఒక పేరు. ఇది రష్యా నుంచి ఇండియా ఆల్మోస్ట్ 5.3 బిలియన్స్‌కి డీల్ చేసుకొని కొనింది. మనం ఈ SU-400 కొంటున్న టైంలో అమెరికా దీనికి అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇండియా దగ్గర ఉండడం అమెరికాకి ఇష్టం లేదు. కానీ ఎవ్వరు ఎన్నన్నా సరే మోడీ గవర్నమెంట్ మాత్రం ఈ SU-400 డీల్‌ని సక్సెస్‌ఫుల్‌గా రష్యాతో చేసుకుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర ఒక 4 SU-400 సిస్టమ్స్ ఉన్నాయి. దీనివల్ల శత్రు దేశం ఎలాంటి టార్గెటెడ్ అటాక్స్ చేసినా సరే ఈజీగా మనం డిఫెండ్ చేసుకోగలం. కొంతమంది అంటూ ఉంటారు, అసలు వారే లేకుండా పీస్‌గా ఉండాలని. మనం ఎంత పీస్‌గా ఉన్నా సరే, మన శత్రు దేశం మనపైన అటాక్ చేసినప్పుడు తిరిగి వాళ్ళకి గట్టి సమాధానం ఇవ్వడమే బెస్ట్. అయితే ఈ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎందుకు కొంటున్నారని అప్పట్లో అపోజిషన్ పార్టీస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరికి ఇప్పుడు సమాధానం దొరికిందనే అనుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించవలసిందేంటంటే, మన ఇండియాకి క్లోజెస్ట్ ఎలైస్ ఏవేవి ఉన్నాయని ఒకసారి చూడాలి. క్లోజెస్ట్ ఎలైస్ అంటే మనందరము అమెరికా అనుకుంటాం. కానీ అమెరికాని ఎప్పటికి నమ్మొద్దు. ఎందుకంటే నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో యూఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్, ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలు డిస్కస్ చేసుకొని ఈ వార్‌ని డీఎస్కలేట్ చేస్తే మంచిదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషనే యూఎస్ సిటిజన్స్ ఎవరైనా 28 మంది చనిపోతే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికి పాకిస్తాన్‌ని తగలబెట్టేసేవాళ్ళు. కానీ ఇండియాకి మాత్రం ఆయన లెక్చర్‌లు ఇస్తున్నారు యుద్ధం ఆపేయమని. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఈ ఐఎంఎఫ్ అనే ఒక సంస్థ నిన్న పాకిస్తాన్‌కి ఎన్నో బిలియన్ డాలర్ల సహాయం చేసింది. అంటే ఇండైరెక్ట్‌గా డాలర్‌లన్నీ మన ఇండియన్స్‌ని, ఇండియన్ ఆర్మీని చంపడానికి ఉపయోగిస్తారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. అన్నీ తెలిసినా సరే యూఎస్ పాత్ర దీంట్లో ఉంది పాకిస్తాన్‌కి హెల్ప్ చేయడంలో. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఒకవేళ మేము గనక పాకిస్తాన్‌కి సహాయం చేయకపోతే అటువైపు నుంచి చైనా సహాయం చేస్తుంది పాకిస్తాన్‌కి. ఆల్రెడీ పాకిస్తాన్ చైనాకి 4,00,000 కోట్ల అప్పుంది. ఇంకా వాళ్ళు గనుక సహాయం చేస్తే పాకిస్తాన్ అనేది కంప్లీట్‌లీ చైనా చేతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే మేము సహాయం చేస్తున్నామని చెప్పుకొస్తుంది అమెరికా. ఈ స్టేట్మెంట్ ఎంత కాంట్రోవర్షియల్‌గా ఉందో మనమే ఆలోచించొచ్చు. అయితే మనకి ఉన్న ఏకైక క్లోజెస్ట్ ఎలై రష్యా. ఇప్పుడే కాదు 1971, 1962 ఇలా ఎన్నో యుద్ధాల టైంలో రష్యా ఇండియాతో ఎప్పుడూ ఉంది. రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాడిమిర్ పుతిన్ కూడా డే 1 నుండే ఆయన ఇండియాకి స్ట్రాంగ్ సపోర్ట్ చేశారు. ఆయన అన్న ఒకే ఒక మాట, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే రష్యా ఇండియాకి ఎప్పుడు తోడుగా ఉంటుందని. ఇక్కడ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసే అలైస్ చూస్తే టర్కీ ఇంకా అజర్బైజాన్. ఈ 2 కంట్రీస్ పాకిస్తాన్‌కి క్లోజ్‌గా సపోర్ట్ చేశాయి. మన ఇండియన్స్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3,00,000 టూరిస్ట్ ఈ అజర్బైజాన్ ఇంకా టర్కీని విజిట్ చేస్తుంటారు. వీటి వల్ల దేశాలకి ఎంతో ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఈ 2 కంట్రీస్ విజిట్‌ని చాలా వరకు తగ్గిచ్చేస్తున్నారు. ఇంకా బ్యాన్ కూడా చేయాలని అనుకుంటున్నారు. ఇది నిజంగా మన దేశానికి ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే మన ఈ ఆపరేషన్స్ క్యారీ ఔట్ చేసిన వాటిలలో ఒక ఇద్దరు ఐఏఎఫ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒక ఐఏఎఫ్ ఆఫీసర్, ఇంకొకరు మిలిటరీ జనరల్. వీళ్ళిద్దరితోనే ప్రెస్ మీట్‌ని అడ్రెస్ చేశారు. ఇది మంచి స్ట్రాటజిక్ మూవ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ పహల్గామ్ అటాక్ చేసినప్పుడు ఆ టెర్రరిస్టులు ఏమన్నారంటే, "వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి" అని కేవలం అక్కడున్న మెన్‌ని మాత్రమే చంపి వుమెన్‌ని వదిలేశారు. వాళ్ళని తక్కువ అంచనా వేసి. కానీ అదే వుమెన్ ఈరోజు ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్‌లను డిస్ట్రాయ్ చేసి గర్వంగా మన దేశం పేరుని వరల్డ్ ముందర నిలబెట్టారు. ఇది ఇండియన్స్ అందరూ ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్.
మన ఇండియన్ ఆర్మీ మనందరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతుంది అక్కడ బార్డర్‌లో. యాస్ ఎ ఇండియన్ సిటిజన్స్‌గా మరి మనమేం చేయాలి? మనం చేయాల్సిందల్లా కేవలం కొంచెం కాషియస్‌గా ఉండడమే. ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎన్నో ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటన్నిటిని మనం షేర్ చేయకూడదు. అది షేర్ చేస్తే మన దేశ ప్రతిష్టకి భంగం కలుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే పాకిస్తాన్‌లో ఉన్న కరాచీ పోర్ట్‌ని మన ఇండియన్ ఆర్మీ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్ చేసిందని. బట్ అదొక ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ ఎంతలా వైరల్ అయిందంటే ఈవెన్ పెద్ద పెద్ద టాప్ న్యూస్ ఛానెల్స్‌ని కూడా వీటిపైన వీడియోస్ చేసి ఫుటేజ్‌తో సహా రిలీజ్ చేశాయి. బట్ అది కంప్లీట్‌లీ ఒక ఫేక్ ఆపరేషన్. అది అసలు జరిగిందే లేదు. ఇలాంటి ఫేక్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తే మన ఇండియన్ క్రెడిబిలిటీ చాలా దెబ్బతింటుంది. రేపొద్దున ఇండియన్ గవర్నమెంట్ ఏదన్నా నిజంగా చేసినా సరే అది ఇంటర్నేషనల్ మీడియా నమ్మదు. సో, ఇలాంటి టైంలో మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే మన ఇండియన్ ఆర్మీకి అంత హెల్ప్ అవుతుంది. అంతే కాకుండా ఐపీఎల్ 2025 కూడా సస్పెండ్ చేశారు. ఈ ఒక 1 వీక్ పాటు. అంటే ఈ ఐపీఎల్‌ని కూడా సస్పెండ్ చేశారంటే సిట్యుయేషన్ ఎంత హైగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ మే 7న మొన్న ఒక మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేశారు. ఏంటంటే ఒకవేళ అనుకోని పరిస్థితిలో యుద్ధం గనక వస్తే మనల్ని మనం ఎలా డిఫెండ్ చేసుకోవాలి? అలాంటి గైడ్‌లైన్స్ కూడా మన ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది. ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేశ భద్రత ముందు ఇంకేవి ఎక్కువ కావు. ఈ ఐపీఎల్ గాని, ఇంకా వేరే ఏ యాక్టివిటీస్ అయినా సరే. పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందనే చెప్పాలి. ఒకవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏంటంటే బలూచిస్తాన్ ప్రొవిన్స్ ఏదైతే పాకిస్తాన్‌లో ఉందో వాళ్ళని సెపరేట్ దేశంగా ప్రకటించాలని ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది. వాళ్ళు ఈవెన్ వాళ్ళ దేశాన్ని ఇండిపెండెంట్‌గా ప్రకటించేసుకున్నారు మొన్న. బట్ ఇది ఇంకా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రాలేదు. అంటే జస్ట్ వాళ్ళ దేశాన్ని ఇండిపెండెంట్‌గా ప్రకటించుకున్నారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అన్నీ తయారు చేసుకున్నారు ఈ బలోచిస్తాన్ ప్రజలు. అక్కడ కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లని ఇంకా ఈ పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ ఈ బలోచిస్తాన్ ప్రజలు చేశారు మొన్న ఒక రీసెంట్ అటాక్‌లో. ఇలాంటి ఎన్నో దారుణాలు పాకిస్తాన్‌కి ఇంటర్నల్‌గానే జరుగుతున్నాయి. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఎవరైతే తాలిబాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ పాకిస్తాన్ టెర్రరిస్ట్స్‌ని ఇంకా ఈ పాకిస్తాన్ ఆర్మీ పీపుల్‌ని తీవ్రంగా అపోజ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా చాలా ఇంటర్నల్ ఫైట్స్ అవుతున్నాయి. బట్ ఇండియా, పాకిస్తాన్ ఏమాత్రం కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే చాలా తేడా ఉంటుంది. డిఫెన్స్ పరంగా చూసినా సరే మన ఇండియన్ బడ్జెట్ ఆల్మోస్ట్ 83 బిలియన్ దగ్గరలో ఉంటే పాకిస్తాన్ బడ్జెట్ కేవలం 10 బిలియన్ దరిదాపుల్లో ఉంటుంది. అంటే వాళ్ళకంటే మనది 8 టైమ్స్ బడ్జెట్ ఎక్కువ. అంతేకాకుండా ఎకానమీ పరంగా చూస్తే మన ఇండియా ట్రిలియన్ దగ్గరలో ఉంది. 3 ట్రిలియన్ ఎకానమీ దగ్గరలో ఉంది. పాకిస్తాన్ 343 బిలియన్. అంటే ఇది కేవలం మహారాష్ట్ర ఏదైతే మన ఇండియన్ స్టేట్ ఉందో మహారాష్ట్ర యాన్యుయల్ జీడీపీ వచ్చేసి మనకి 456 బిలియన్ ఉంటుంది. అంటే మహారాష్ట్ర ఇంకా పాకిస్తాన్ కంటే ఎక్కువ ఉందని. ఇంకా తమిళనాడు కూడా ఆల్మోస్ట్ 278 బిలియన్స్‌కి దగ్గరలో ఉంది. అంటే కొన్ని డేస్‌లో తమిళనాడు కూడా ఈ పాకిస్తాన్ జీడీపీని సక్సెస్‌ఫుల్‌గా క్రాస్ చేస్తుంది. ఇలాంటి కంట్రీతో కంపేర్ చేసుకోవడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడం అన్నట్టే లెక్క. అయితే పాకిస్తాన్ పీఎం ఎవరైతే షహబాజ్ షరీఫ్ ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చేశారు. అన్‌ప్రొవోక్‌గా ఇండియా మా పైన అటాక్ చేస్తుందని. అసలు ఎవరు చేశారనేది ఆయన ఒకసారి ఆలోచించాలి. పహల్గామ్ అటాక్ జరగకపోయుంటే ఇంతటి పరిస్థితులు అసలు వచ్చేవే కాదు. పాకిస్తానే అగ్గికి ఆజ్యం పోసినట్టు ఆ పహల్గామ్ అటాక్ చేయించింది. వాళ్ళ దేశం పరువు వాళ్ళే తీసుకున్నారని చెప్పాలి. ఇలాంటి అటాక్‌లు ఎన్నొచ్చినా సరే ఫ్యూచర్‌లో మన ఇండియన్ ఆర్మీ ఎన్నో సార్లు తిప్పికొట్టింది. ఇక ముందు కూడా ఎన్నో ఆపరేషన్స్ చేసైనా సరే మన దేశం పరువుని ఏమాత్రం కూడా ఆ పాకిస్తాన్ చేతిలో పోనివ్వదు. ఇప్పుడున్న గవర్నమెంట్ గానీ, ఫ్యూచర్‌లో వచ్చేవైనా సరే అదే ఆలోచించాలి. నేషన్ ఫస్ట్ అనే ప్రిన్సిపల్‌ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటేనే మన ఇండియా సక్సెస్‌ఫుల్ కంట్రీగా ఫ్యూచర్‌లో కూడా టాప్‌లో ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.